ప్రభునామనకు ఘనత కలుగునుగాక. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17-18 కలిపి చదువుకుంటున్నాము. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవునితో పద్యములాడగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండా ఉండెను. 7వ దినమందు బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వెనకై ఉండెను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు ప్రియమైనటువంటి దేవునిలారా, దావీదు ఊరియా భార్య అయినటువంటి బత్షెబలో ఒక బిడ్డను కనగా ఆ బిడ్డ జబ్బు పడింది. బిడ్డ జబ్బు పడినప్పుడు దేవుడు ఆ బిడ్డని మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డ మొత్తినప్పుడు ఆ బిడ్డకి అనారోగ్యం వచ్చింది. బిడ్డకు అనారోగ్యం వచ్చినప్పుడు దావీదు ఉపవాసం ఉండి 7 దినముందు నేలన పడి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అయితే 7వ దినమందు బిడ్డ చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ చనిపోయినని ఆయనకి చెప్పటానికి అందరూ భయపడ్డారు. అయితే పనివారు గుసగుసలాడుతుండగా దావీదు చూసి బిడ్డ చనిపోయినా అని అడిగాడు. అడిగినప్పుడు బిడ్డ చనిపోయినని చెప్పాడు. వెంటనే అతడు లేచి తన వస్త్రములు మార్చుకొని స్నానం చేసి తైలం పూసుకొని దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి సన్నిధికి వెళ్ళి వచ్చి దేవునికి మొక్కి వచ్చిన తర్వాత భోజనం వడ్డించమని చెప్పి ఆయన భోజనం తింటున్నట్టుగా గమనిస్తున్నాం. అప్పుడు వారు ఆయన అడిగారు, బిడ్డ బ్రతికి ఉండగా నువ్వు ఉపవాసం ఉంటివే, బిడ్డ చనిపోయాడని తెలియగానే నువ్వు ఏంది లేచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొక్కి వచ్చి ఆహారం తింటున్నావు అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, వాడు బ్రతికి ఉండగా నేను దేవుని బతిమాలుకున్నాను, నా పట్ల దేవుడు దయదలించి వాడిని బ్రతికిస్తాడేమోనని. కానీ వాడు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? నేను ఎంత ఉపవాసం ఉండినా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థన చేసినా వాడు తిరిగి రాడు కదా. వాడిని నేను చేరుకోవలసిందే తప్ప వాడు నా ఎదుకింగా తిరిగి రాడు. అందువల్ల నేను ఉపవాసం మానివేసి ప్రార్థన చేయటం మానివేసి భోజనం చేశానని చెప్తున్నాడు. మనకున్న ఒక అలవాటు ఏమిటంటే, ఎవరైనా చనిపోయిన తర్వాత తెగ ఏడుస్తారు, ఉపవాసం ఉంటారు, మొరబెట్టుకుంటారు, అప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులు బ్రతికి ఉండగానే వాళ్ళ కొరకు మనం వాళ్ళ మార్పు కొరకు వాళ్ళ జీవితం కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరు చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే ఆత్మకు చనిపోయిన తర్వాత విడుదల అంటూ ఉండదు. కాబట్టి మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా మారు మనసు రక్షణ లేని వారు జీవించి ఉండగానే వాళ్ళ కొరకు మనం ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు కనికరించి వారికి విడుదలిస్తే వాడు దేవుని రాజ్యం చేరటానికి వీలవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ అలవాటు మనం చేసుకోవాలి. ఈ అలవాటు మనకు లేదు. చచ్చిపోయిన వాళ్ళ గురించి మనిషి వచ్చినప్పుడల్లా చెప్తూ ఏడుస్తూ ఉంటారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు అనేక మందికి ప్రార్థనా పరులకు చెప్పి వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళ మారు మనసు కొరకు ప్రార్థన చేయించుకుందామని అనుకోరు. అప్పుడు సిగ్గుపడతారు, అప్పుడు దాచిపెట్టుకుంటారు. బిడ్డల గురించి అయినా, భర్తను గురించి అయినా, భార్యను గురించి అయినా వాళ్ళ బలహీనతను బట్టి చెప్పి ప్రార్థన చేయించుకోవటానికి ఎవరు ఇష్టపడరు. అప్పుడు వాళ్ళ పాపాలు దాచిపెట్టుకొని ఉంటారు. చనిపోయిన తర్వాత ఏమి ఎరగనట్టుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దావీదు చేసినటువంటి ఉపమానము చూసి మనం కూడా మన జీవితాల్లో ఎవరైతే బలహీనలుగా ఉంటారో వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరం చూపించి వారిని రక్షిస్తారు, బ్రతికిస్తారు. మన ఉపవాసం వల్ల మనకు ప్రతిఫలము దొరుకుతుంది. ఈ అలవాటు మనం చేసుకోవాలని ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటు ధన్యత దేవుడు మనకు సహాయం చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మనిషి బ్రతికి ఉన్నప్పుడే వారి కొరకు మేము మారు మనసు పొంది రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దావీదు తన బిడ్డను దేవుడు బ్రతికిస్తాడేమోనని ఆశ కలిగి ప్రార్థన చేశాడు. కానీ ఆ బిడ్డను బ్రతికించడం దేవుని చిత్తంలో లేదు కాబట్టి బిడ్డ చనిపోయాడు. అందుని బట్టి ఇంకా నేను ఎందుకు ఏడవలను, ఎందుకు ఉపవాసం ఉండవలేనని తను తీర్మానం తీసుకున్నాడు. మేమైతే ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారు బ్రతికి ఉండగానే వారి కొరకు ప్రార్థించుటకు మాకు నేర్పించమని, ఆత్మలను రక్షించి పరలోకం చేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.